హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ వన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మన ప్రభాస్ గారి కల్కి 1200 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇప్పుడు కల్కి 2తో అప్డేట్ అయితే మీ ముందరికైతే వచ్చేసాను. కల్కి 2898 AD పార్ట్ 2. సో దీని గురించి అయితే మనకి రీసెంట్గా స్వప్నే దత్ గారు ఒక ఇంటర్వ్యూలో చేయడం జరిగింది. సో ఆ ఇంటర్వ్యూలో అయితే ఒక 2 వర్డ్స్ అయితే చెప్పడం జరిగింది. సో ఈ కల్కి పార్ట్ షూటింగ్ అనేది మనకి వెరీ సూన్ అని చెప్పారు. సో దాదాపుగా ఒక 5 నెలల్లో కానీ 4 మంత్స్లో కానీ షూటింగ్ అనేది స్టార్ట్ చేస్తామన్నారు. అంటే దాదాపుగా 2025 ఫిబ్రవరి నుంచి అయితే మనకి కల్కి పార్ట్ 2 అయితే షూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇంకోటి ఏం చెప్పారంటే, ఎక్కువగా ఈ మూవీలో కమల్ హాసన్ మీద గారి ఫోకస్ అనేది ఎక్కువ ఉంటుంది షూటింగ్లో. సో ఎప్పుడైతే మనకు కమల్ హాసన్ గారి క్లైమాక్స్లో బాడీ ఆ సెరం వల్ల బాడీ ఎలాగైతే మళ్ళీ వచ్చారో, సో అక్కడి నుంచి కంటిన్యూ చేయాలి. కాబట్టి మొత్తం మూవీ మొత్తం కూడా ఇప్పుడు షూటింగ్ ఒక 50% కూడా కమల్ హాసన్ గారితో ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుందని కూడా చెప్పారు. అండ్ ఇంకా ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అవ్వడానికి దాదాపుగా 3 years పడుతుంది అనేది చెప్పారు. సో 2025 ఫెబ్లో మూవీ షూటింగ్ స్టార్ట్ చేస్తే మేబీ మ్యాక్సిమం 2028 సమ్మర్కి అయితే రిలీజ్ అవ్వచ్చు. ఆర్ ఎల్స్ 2029 అయితే మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేస్తాయి. కాబట్టి మ్యాక్సిమం 2028లోనే మూవీ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది కల్కి పార్ట్ 2. సో మ్యాక్సిమం 3 years గ్యాప్ తీసుకుంటుంది. ఇంకా ప్రభాస్ గారి కల్కి 2 చూడాలంటే మనం ఇంకా 25, 26, 27 ఇంకా 4 years అయితే వెయిట్ చేయాలి. సో మరి ఫెబ్ నుంచి అయితే పార్టీ షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో రిలీజ్ డేట్ వచ్చేసరికి మనకి 2028. సో మరి చూద్దాం 2028లో వస్తుందా 2029లో వస్తుందా అని చూద్దాం ఫ్రెండ్స్. ఇదైతే అప్డేట్ కల్కి 2. మరి కల్కి 1 1200 crores దగ్గర ఆగిపోతే మరి కల్కి 2 ఇంత బీభత్సంగా ప్లాన్ చేశారు. మరి అది ఎంతవరకు కలెక్షన్ చేస్తుందని బయట టాక్ అయితే మాత్రం ఒకేసారి అన్ని లాంగ్వేజ్తో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు కల్కి 2. సో మరి చూద్దాం. ఓటీటీలో అయితే రచ్చ చేస్తుంది కల్కి 1. సో మరి చూద్దాం, వెయిట్ అండ్ సీ. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం చేయట్లేదు. సో ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.